హాయ్ అండి. ఇవాళ వెజ్ మంచూరియా చేస్తున్నాను. అన్నీ రెడీ పెట్టుకున్నా. ఇక వీడియో స్టార్ట్ చేద్దామని రండి చూపించేస్తాను. క్యాబేజ్ తీసుకున్నాను, క్యారెట్ ఒక 3 క్యారెట్, ఒక పెద్ద క్యాబేజ్, ఇది పచ్చిమిర్చి తరుగు, ఇది కొత్తిమీర తరుగు. ఇంకా వీటన్నిటిని మిక్స్ చేసి ఇంకా ఇంగ్రీడియంట్స్ కలపడం స్టార్ట్ చేస్తాను. చాలా వరకు అయితే బయట నుంచి తెప్పించుకుంటాంలేండి. ఒక్కొక్కసారి నాకు ఈ కావాల్సిన పదార్థాలను ఉంటే చేయాలనిపిస్తే ఇంట్లోనే చేస్తాను. ఏదో ఇంట్లో చేసుకున్నాం కదా అని అదొక సాటిస్ఫాక్షన్. ఈ మాత్రం సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఇంతకంటే పెద్దగా ఉంటే మనం మంచూరియా చేసినప్పుడు ఏంటంటే మంచూరియా విడిపోతుంది. దీనికి నేను కార్న్ఫ్లోర్ ఇంకా మైదా తీసుకుంటున్నా. నేను అంటే కప్స్, మెజరింగ్ కప్స్ అలా ఏం లేదు. ఇప్పుడు ఈ గరిటెతో తీసుకుంటున్నానండి. మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది కార్న్ఫ్లోర్ అన్నమాట. కార్న్ఫ్లోర్ ఒక 4 వేసాను. మైదా వచ్చేసి 2 హీప్స్ వేస్తున్నా. నాకు అంటే కలిపేటప్పుడు ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఎవరైనా అంతే కదా, మనం ఒకేసారి కరెక్ట్ కొలత వేయలేము. అలా తగినంత ఉప్పు, కారం బాగానే ఉండాలండి, చప్పగా ఉంటే బాగుండవు. చైనీస్ సాల్ట్, ఇది వైట్ స్పైసీ మసాలా అని ఓన్లీ చైనీస్ వంటల్లోనే వాడే మసాలా అనమాట అండి. మేము లాస్ట్ టైం మేము ఒక ఫంక్షన్కి ఇది వాడాము. ఆ కుక్ చెప్పాడనమాట, మీరు ఇంట్లో మామూలుగా ఫ్రైడ్ రైస్ వేసుకున్నా ఇది వేయండి. దీని పేరు వైట్ స్పైసీ మసాలా. వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి వేస్తే బాగుంటుంది, లేదా తురిమేసినా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర వెల్లుల్లి ఉంది కానీ అల్లం లేదండి, అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా. కారంతో పాటు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. కాకపోతే మనం ఏంటంటే కారం ఎంత వేసాము, పెప్పర్ ఎంత వేసాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే విపరీతంగా కారం అయిపోవడమో లేదా చప్పబడమో ఇట్లా అవుతుంది అన్నమాట. ఫస్ట్ పొడిగా ఈ స్పైసెస్ అన్నీ కలిసేలా కలుపుకుంటాను. మామూలుగా మంచూరియా మా ఇంటికి దగ్గరలోనే 2-3 మంచి అవుట్లెట్స్ ఉన్నాయండి. నాకు స్వతహాగానండి మా ఇంట్లో చైనీస్ అంటే చాలా ఇష్టం అండి, నాకు ఇంకా ఇష్టం. సో అప్పుడప్పుడు చైనీస్ ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని, మంచూరియన్ అని తెప్పించుకుంటూ ఉంటాము. ఆన్లైన్ ఆర్డర్ పెట్టడం తక్కువ అండి, ఎందుకంటే మాకు దగ్గరలోనే మంచి అవుట్లెట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఎప్పుడో ఒకసారి నాకు చేయాలి అనిపించి ఇంట్లో కావాల్సినవి ఉంటే ఇంట్లో చేస్తానన్నమాట. బయట నుంచి తెచ్చినా ఇంట్లో చేసినా కూడా ఈ వెజ్ మంచూరియన్ మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న వాటిలో మనం వేసే ఫ్రెష్ వెజిటబుల్స్ ఎంతైనా మనం చేసే విధానం వేరే ఉంటుంది కదండి. ఇలా మనకు సాటిస్ఫైడ్గా చేసుకోవచ్చు. ఇవాళ మీరు చూసారు కదా ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసాను. షాప్ వాళ్ళు అన్నీ వేయరండి. ఆ క్యాబేజ్ కూడా కొంచెం ముదురుగానే ఎట్లానో ఉంటుంది, ఇంత ఫైన్గా చాప్ చేసి ఇంత క్వాంటిటీలో వేయరు. మనం బయట నుంచి తెచ్చిన వాటిల్లో అయితే పిండి శాతమే ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకో వాటి టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం అలా తినేస్తాం. ఏం చేస్తాం చెప్పండి, ఇంత ఐటమ్స్ కూడా ఇవి డైలీ వైజ్ చేయలేం కదా. ఎప్పుడో కుదిరినప్పుడే, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే చేయడం. ఇంకా నా అలవాటు ఏదైనా ముందు వేయించేటప్పుడు మొదటిది వినాయకుడికి తీసి పెట్టేస్తాను స్టవ్ పైన. వాళ్ళు ఇలా తిప్పుతారు కదా బయట చేసేవాళ్ళు. ఇవన్నీ టెక్నిక్స్ ఏంటంటే మనం నేర్చుకొని ఇంట్లో సరదాగా చేసుకోవడం. సరదా, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఎంజాయ్మెంట్ అన్నీ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను వంట మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తానండి. అబ్బో ఇది ఇంతనా, నేను అంత వండాలా అని నేను అనుకోను. మనకు నచ్చిన పనే కదా చేస్తాము, బలవంతంగా చేసేది ఏముంది ఇందులో. అదిగోండి ఈ సైజులో చేశారనమాట. వీటికి ఇంకా పైన మనము సాస్తో కోటింగ్ వస్తుంది కదా, ఇలా తిన్నా బాగానే ఉన్నాయండి. మా అబ్బాయి అంటున్నాడు 1-2 తిని, మమ్మీ ఇట్లా కూడా సూపర్గా ఉన్నాయని. అంటే ఇది మామూలుగా వెజ్ పకోడీ లాగా ఉందనమాట, బాగుంది.
ఇంక ఇప్పుడు సాస్ కోసం కార్న్ఫ్లోర్ నీళ్ళలో నానబెట్టాను. ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 కప్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టాను. ఇంకా వీటికి ఏంటంటే సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి చాలా కారం ఉంది, అందుకనే 2. ఈ ఉల్లిపాయలు ఏంటో పొరలుగా తీసి పెద్ద పీసెస్ కట్ చేశాను. ఇది గ్రీన్ ఆనియన్స్ మన తొట్టెల్లోవేనండి. మొన్న నేను కొన్ని ఉల్లిపాయలు నాటి పెట్టాను, దాంట్లోంచి గ్రీన్ ఆనియన్స్ వచ్చింది. ఇంకా దీనికి సరిపడిన చైనీస్ సాల్ట్ వేశాను. దీంట్లో మాత్రం చైనీస్ సాల్ట్ ఉంటేనే ఆ చైనీస్ ఫ్లేవర్ వస్తుందండి, లేకపోతే మాత్రం రాదు. ఇంకా వీటిలోకి మన మామూలు మసాలాలు పనిచేయవు, ఈ సాసెసే పనిచేస్తాయి. నేను ఇందులో ఏంటంటే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ ఈ 4 వేసి కలిపానండి. వీటితోనే కదా మంచి కోటింగ్ వస్తుంది. ఇవన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాము, ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ఏమన్నా వెరైటీలు చేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని అనమాట. సో ఇవాళ అన్ని పదార్థాలు హ్యాండీగా ఉన్నాయని ఈ పని పెట్టుకున్నానండి నేను. ఇందులోకి ఇప్పుడు మనము మంచూరియా వేయించిన ఆయిలే ఒక 3 స్పూన్స్ వేసాను నేను. దాంట్లోకి వెల్లుల్లి, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఈ అన్ని సాసెస్ కలిపిన కార్న్ఫ్లోర్ అది ఉంది కదా, ఆ మిక్స్ ఇందులో వేసేసాను అనమాట. నాకెందుకో కార్న్ఫ్లోర్ కలరింగ్ తగ్గింది అనిపించి ఇంకొంచెం వేసాను. ఇది ఇట్లా కొంచెం థిక్గా జెల్లీ టైప్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఎక్కువ మనము థిక్ అవనియద్దు, అలాగని పల్చగా కూడా ఉండొద్దు. ఇప్పుడు వీటిలోకి నేను కట్ చేసిన ఆనియన్స్ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే ఎక్కువ వేగనీయద్దండి. మీరు గమనిస్తే వాళ్ళు ఏంటంటే ఇవి ఐటమ్ చేసే కుక్స్ హై ఫ్లేమ్ పైన ఫాస్ట్గా తిప్పేస్తారు, మెత్తబడనివ్వరు, వెజిటేబుల్స్ని క్రంచీగా ఉంచుతారు. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మంచూరియా మొత్తం వేసేసి చక్కగా అది కోట్ అయ్యేలాగా కలపెడుతున్నానండి. మొత్తం ఆ సాస్ మొత్తం ఈ మంచూరియాకి కోట్ అయిపోవాలన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, చక్కగా అవి ఏంటంటే షైనింగ్గా సిల్కీగా కనబడుతున్నాయి చూడండి. చెప్పద్దు, ఆ రోజు టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చాయి. ఇలా మంచూరియా రెడీ అయిపోయింది, మిక్స్ వెజిటబుల్ మంచూరియన్ అనమాట. చాలా టేస్టీగా కలర్ఫుల్గా వచ్చిందండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా చాలా లైక్ చేశారు. కుదిరిన వాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెజిటబుల్స్ ఏముందండి, మనం డిఫరెంట్ కాంబినేషన్స్ వేసుకోవచ్చు, ఇంకా ఏమన్నా యాడ్ చేయొచ్చు. లేదు వెజిటబుల్స్ వద్దు అంటే చికెన్తో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. బాయ్.